శిల్పం అంటే చెక్కితే వచ్చేది కాదు. అవసరం లేని దాన్ని తొలగిస్తే ఒక అందమైన శిల్పం బయటపడుతుంది. ఒక రాయిని చూస్తే మనమేమనుకుంటాము? ఇది రాయే కదా! దీనిలో ఏముంది కొత్తదనం అని అనుకుంటాం. కానీ అదే ఒక శిల్పి ఆ రాయిని చూసినప్పుడు ఇందులో అద్భుతమైన శిల్పం బయటపడుతుందని చెప్తాడు. ఎందుకంటే శిల్పి కొత్తగా ఏమి సృష్టించడు. అవసరం లేని భాగాన్ని మాత్రమే తొలగిస్తాడు ఆ రాయిలో. ఇక్కడ ఆలోచించే విధానం, చూసే విధానం 2 వేరుగా ఉన్నాయి. మన జీవితంలో గూడా అంతే. మనలో ఉన్న ఒక మంచి మనిషి బయటికి రావాలంటే, మన లోపల దాగి ఉన్న కొన్ని భయం, కోపం, బద్ధకం, అహంకారం, ఇతరులతో పోల్చుకోవడం లాంటివి ఒక్కొక్కటి గూడా మన నుండి తొలగించుకోవాలి. ఒక స్టూడెంట్ ఇంటెలిజెంట్ అవ్వాలంటే కొత్తగా ఏమి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నేను చేయలేను అనే ఒక భయాన్ని తన నుండి తొలగించుకోవాలి. ఒక వ్యక్తి ఎదగడానికి అదృష్టం కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. బద్ధకాన్ని తొలగించుకొని ప్రతిరోజు పని చేసుకుంటూ పోతే తప్పకుండా ఎదుగుతాం. ఒక మంచి మనిషి ప్రశాంతంగా ఉండాలంటే ఈ ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ప్రతి విషయానికి వెంటనే స్పందించే అలవాటును తొలగించుకోవాలి. అందుకే నిన్ను నువ్వు మార్చుకోవాలంటే నీలో లేనిదాన్ని వెతికి తెచ్చుకోవడం కాదు, నీలో ఉన్న గొప్ప మనిషిని అడ్డుకునే వాటిని తొలగించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, రాయిని శిల్పంగా మార్చేది చెక్కిన భాగం కాదు. అవసరం లేని దాన్ని తీసేస్తే వచ్చేదే ఒక గొప్ప శిల్పం. అలాగే నీ జీవితాన్ని గొప్పగా చేసేది నువ్వు సంపాదించేది మాత్రమే కాదు, నువ్వు తొలగించుకోవాల్సిన చెడు అలవాట్లు కూడా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.